హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో వచ్చేసి ఏం వారం, బుధవారం అనమాట. సో శివరాత్రి, సోమవారం, అమాస అన్నీ అయిపోయినాయి. సో లైన్గా 4 days వచ్చేసరికి వాళ్ళు ఈరోజు అయితే మార్నింగే చికెన్ అయితే తెచ్చుకున్నారనమాట. సో టిఫిన్ కూడా ఎగ్ దోశ తినైతే వెళ్ళారు. అందరు ఎగ్ దోశలే తిన్నాం అనమాట ఈరోజు. సో పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా చూడండి చికెన్ అనమాట. సో మా హస్బెండ్ తెచ్చి కడిగి పెట్టేసి వెళ్తాడు. మంచి నీట్గా చేయాలి. అండ్ ఛాయలు అయితే ఇప్పుడే తాగినాము. బాసలు తోముకొని చికెన్ అయితే చేసి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి నిన్న చేసినాయి కదా ఫ్రై, క్యాబేజ్ ఫ్రై. బాగానే తిన్నాం అనమాట. ఇంకింత మిగిలింది. ఇంక ఈరోజు తింటా నేను ఇదే. ఇంకా నేనైతే అదే తినేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కూర, అది గట్టిగా ఉందనమాట. ఫ్రై కదా, గట్టి ఉంటుంది. నిన్న పప్పులో బాగుండే, పప్పు అయిపోయింది నిన్ననే. సో నా కోసం ఏదైనా కర్రీ చూస్తా, చేసుకుంటా లేకపోతే పెరుగు తెప్పించుకొని పెరుగు వేసుకొని దాన్ని నంచుకొని తింటా. సో నా కోసం నాకు ఏదైనా సెపరేట్గా మళ్ళీ కర్రీ చేసుకోవాలంటే బద్ధకం వేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు చేస్తా, వాళ్ళ కోసం మటుకు చేసి పెడతా. సో వాళ్ళకైతే వేసి నా కోసం చేసుకుంటా లేకపోతే పెరుగు అనేది తెచ్చుకుంటా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. సో టైం కూడా అవుతుందన్నమాట, దెబ్బ చేయాలి వంట. అండ్ ఈరోజు వచ్చేసి అన్ని పనులు అయితే అయిపోయినాయి. పూజ అయిపోయింది, అంతా అయితే అయిపోయిందనమాట. సో బట్టలు కూడా వాషింగ్ అయితే అయిపోయినాయి మార్నింగే. ఇంక ఇవైతే ఇటు ఎండ కొడుతుందని చెప్పేసి టవల్స్ అన్నాడు ఆరకేసిన. ఇంకా బట్టలు కూడా చూడండి వాషింగ్ తొందరగానే వేసేస్తాం మార్నింగ్ టైంలోనే. సో బట్టలు కూడా ఆల్మోస్ట్ ఎండిపోతాయి స్కూల్కి వెళ్ళే లోపు. సో మొత్తం ఎండిపోతే మడత పెట్టేసలే తోచినాక మడత పెడతా అనమాట. సో ఎండ ఎక్కువ పోతే తొందరనే ఆరిపోతాయి. సో ఇంట్లో పనులు అయితే అన్నీ అయితే అయిపోయినాయి అనమాట. ఏం లేవు, జస్ట్ వంట ఒకటే బ్యాలెన్స్ ఉంది ఈరోజు. కొత్తిమీర కట్టలు అయితే చూడండి తెస్తూనే ఉంటాడు. ఆల్రెడీ కొత్తిమీర కట్టలు ఇందులో ఉన్నాయి. మొన్న ఎవ్రీడే కూరగాయలు తెచ్చినప్పుడల్లా ఈ కొత్తిమీర కట్టలు మట్టుకు ఎన్నన్నా ఉండని ఇంట్లో తెస్తూనే ఉంటాడు. చూడండి మొన్న తెచ్చినట్టువే ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఈరోజు తీసుకొచ్చిండు. మొన్న కొన్ని తెస్తే ఎండిపోయింది అనమాట. కొన్ని ఎక్కువ తెస్తూనే ఉంటాడు. అవి ఇట్లా పెట్టేస్తాం కదా, కొన్ని ఖరాబ్ అయినాయి పడేస్తూనే ఉంటా. ఎంతనన్నా చెప్తాను నేను చెప్పేదాకా కొత్తిమీర తీసుకురాకని అంటూనే ఉంటా. అయినా సరే ఏమైనా కూరగాయలు వేసుకొచ్చినా, పాలు తెచ్చినా, చికెన్ మటన్ తెచ్చినా, గుడ్లు తెచ్చినా, ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోయినా తీసుకురామన్నా సరే మళ్ళీ పోతాడు. కొత్తిమీర కనిపిస్తే పట్టుకొని వస్తాడు. ఎందుకు కొత్తిమీర అంతగానం తెస్తావని అడుగుతాను నేను. కొత్తిమీర అంటే ప్రేమ నాకు. దాన్ని చూసినప్పుడల్లా కొందామనిపిస్తుంది. అందులో జవార్ కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాకు ఇష్టము. చూసినట్లే ఎంత మైండ్ వద్దన్న కొందామనిపిస్తుంది అని అంటాడు. ఒక్కోసారి 3-4 కట్టలు తెస్తాడు. అట్లా డైలీ తెస్తాడు, కంపల్సరీ తెస్తాడు. కావాలంటే రేపు కూడా ఏమైనా వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు చూపిస్తాం. మళ్ళీ పట్టుకొని వచ్చింటాడు కొత్తిమీరని. ఇన్ని కట్టలు ఉన్నాయి ఇప్పటికే. ఈడ 6-7 కట్టలు ఉన్నాయి, 7-8 ఉన్నట్టున్నాయి. మళ్ళీ తెస్తాడు. కొత్తిమీర మాత్రం మిస్ అవ్వడు. అన్ని కూరగాయలు బాడీ లోషన్ అయిపోయింది తీసుకురాని 2-3 days నుంచి చెప్తున్నా, అది గుర్తుకులేదు. కానీ కొత్తిమీర కట్టలు ఉన్నాయని చెప్పి నేను చెప్పలేను. అయినా సరే పట్టుకొని వచ్చింది. దీన్ని మట్టుకు పట్టుకొస్తాడు. ఇది ఒకటి, ఆ టమాటాలు ఒకటి, మనం చెప్పకపోయి మోసుకొని వచ్చేస్తుంటాడు. చెప్పిన వస్తువులు మర్చిపోతుంటాడు. 10 సార్లు చెప్తా, ఫోన్లో మెసేజ్ కూడా పెడతా మర్చిపోతాడు అని చెప్పేసి. అయినా సరే అవి మళ్ళీ మర్చిపోయి ఉంటాడు. అనవసరమైన మాత్రం పట్టుకొస్తుంటాడు. ఉన్నాయే 10 సార్లు ఇస్తుంటాడు. ఉన్నాయి మళ్ళీ కొత్తిమీర ఒకటే ఇస్తుంటాడు. ఆ కరివేపాకు, పుదీనా అవన్నీ తేడు. మళ్ళీ పుదీనా కనిపించిన తేడు, కరివేపాకు అయిపోయినా సరే ఇంట్లో తేడు. గుర్తు చేసినా సరే ఇది మాత్రం గుర్తు చేయకపోయినా తెస్తాడు అనమాట. కొత్తిమీర ఒక్కటే. కొత్తిమీర అప్పుడప్పుడు ఎక్కువ శాతం టమాటాలు ఉన్నా సరే టమాటాలు, మిరపకాయలు ఇవి. మళ్ళీ వేరేవన్నీ పెద్దగా పట్టించుకోడు. ఆ వంకాయలు కూడా అంతే. వంకాయలు కూడా పిచ్చి అనమాట. అందులో ముళ్ళు వంకాయలు ఉంటాయి కదా, అవి అయితే ఏడ కనిపిస్తే ఆడ ఇంట్లో ఆల్రెడీ ఉంటే సరే మోసుకొని వస్తుంటాడు. ముళ్ళు వంకాయలు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. సో కూర అయితే పెట్టినా. బియ్యంలో రేషన్ బియ్యం తింటామన్నమాట మేము. చేను బియ్యం కూడా వస్తాయి కానీ అప్పుడప్పుడు ఈ మధ్య రేషన్ కార్డ్ అయిందనమాట. మా రేషన్ కార్డ్ అయి 6 months ఏమవుతుంది. ఇయర్ మొన్న వచ్చిందే కదా, అప్పుడు మేము మా ఫ్యామిలీ కాడికి రేషన్ కార్డ్ చేయించుకున్నాము. అంతకంటే ముందు నాది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే. సో రేషన్ కార్డ్ చేయించుకున్నది వచ్చినప్పుడు మా పిల్లల్ని మాది కలిపి మాది ఒక ఫ్యామిలీది చేయించుకున్నాం అనమాట. సో అప్పటి నుంచి బియ్యం వస్తుంటే ఒకసారి ఏమో 2-3 సార్లు ఏమో తీసుకోలేదనమాట. డబ్బులే తీసుకున్నాము. బియ్యం ఏమొద్దు, ఆల్రెడీ చేను బియ్యం చాలా ఉన్నాయి సంచులు అని చెప్పేసి.
కానీ ఒకసారి బియ్యం బాగా వచ్చినాయి, సన్న బియ్యంలోకి బాగున్నాయి అని అంటే తీసుకున్నా అనమాట. వండిన బాగుండే. ఈసారి కూడా తీసుకున్నది ఏడుతున్నాను. ఫుల్ సన్న సన్న రాళ్ళు పురుగులు ఫుల్ ఉన్నాయి. అసలు ఏడనికనే సగం టైం పడుతుంది నాకైతే. సో నేను అదే ఒక్కోసారి బాగా వచ్చినా ఒక్కోసారి బాగాలేదనమాట. నేను మా హస్బెండ్కి అదే చెప్పిన, ఇంకోసారి కనుక బియ్యం బాగాలేకపోతే నేను ఇంకా రేషన్ బియ్యం ఉండను, డబ్బులే తీసుకురా, అక్కడ చూసి తీసుకురా అని అయితే అంటున్నా అనమాట. ఎందుకంటే అసలుకి చూడండి ఈడ పురుగు చూడండి ఎట్లా పోతుందో. ఇక ఈడొకటి, ఈడది, ఇంకా ఈడొకటి, ఆ ముందలు ఒకటి, ఈడొకటి, ఇంకెందులో చెరుగుతో మస్తు పురుగులు పోతే సన్న సన్న రాళ్ళు ఫుల్ ఉంటాయి అన్నమాట. ఈ బియ్యం ఏరనీకనే చాలా టైం పట్టుకుంటుంది. ఇంట్లో కూడా బియ్యం ఉన్నాయి, ఇవంతా షేన్ బియ్యం అనమాట. ఈ మూడంతా షేన్ బియ్యము. ఇక ఇవైతే రేషన్ బియ్యమే. ఇప్పుడు నేను వండుతుంది ఇది లాస్ట్ మంత్ వచ్చినాయి, ఇవి ఈ మంత్ వచ్చినాయి అనమాట. ఇవి ఎట్లున్నాయో చూడాలి. లాస్ట్ మంత్ అయితే ఇంతగానం ఇంతే ఉండే కానీ ఇంతగానం వండిన ఇంకిన్ని ఉన్నాను. అసలు ఇవన్నీ కూడా ఎప్పుడైపోతాయో అనిపిస్తుంది. ఈ రాళ్ళు ఈ పురుగులు లేకపోతున్నా. ఇంక ఇవైతే చూస్తా, ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఇవి చూస్తా. ఇవి కూడా సేమ్ దీనిలాగా ఉంటే ఇంక దీన్ని అమ్మేయమని చెప్తా. షేన్ బియ్యం ఓపెన్ చేసుకొని తింటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా ఉన్నాయి కూడా బియ్యం. ఆ సంచిలో కొన్ని బియ్యమే ఉన్నాయి, ఇంకా ఇంట్లో ఉన్నాయి అయితే బయట పక్షులకు వేస్తుంటాను అనమాట. కానీ చాలా పురుగులు ఉన్నాయి. దీని దగ్గర మస్తు టైం పడుతుంది. అయితే ఇంకా ఏం కర్రీ వేసుకోలేదనమాట. జస్ట్ హాఫ్ బాయిల్ అయితే వేసుకున్నా, 2 eggs వేసుకొని. సో ఇంక ఇదే ఫ్రై అయితే వేసుకుని అన్నం అయితే తినేస్తున్నాను. ఇంకేం చేసుకోలే నేనైతే. మా హస్బెండ్ అయితే అదే నరపేటకి వెళ్తున్నా అని చెప్పింది కదా, నేను ఈయన తినేస్తాను, నువ్వు తినేసి అని చెప్పింది అనమాట. ఇంకా అందుకే నేను అదే ఫ్రై చేసుకొని ఒక హాఫ్ బాయిల్ అయితే వేసుకొని అయితే తినేస్తున్నా. సో ఇందులో అయితే ఏం లేదు. స్నాక్స్ తీసుకెళ్ళిండే మిన్నుగడికి వాటర్ మిలన్, కొన్ని స్కూల్లోనే తినేసి ఏమొద్దని చెప్పేసి పంపించేసిండు అనమాట. ఇంకా అవి తిన్నా వచ్చినాక. ఇప్పుడు 2:30 ఏమవుతుంది. హాఫ్ బాయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇంక ఇదేనా లంచ్. ఈ ఫ్రై అయితే నిజంగా బాగైంది. క్యాబేజ్ ఫ్రై కదా, 2-3 days దాకా ఉంటుంది. ఏంది నీకేందిరా తీసుకొచ్చిన ఇప్పుడే స్కూల్ నుంచి ఒక్కొక్కడు వీడికి బూస్ట్ కావాలంట, వీడికి ఎగ్స్ కావాలంట. చికెన్ చేసినా కూడా బూస్ట్ అదేమంటారు ఎగ్ బాయిల్డ్ ఎగ్ చేయి అని చెప్పి పట్టిండు. వీడేమో బూస్ట్ పాలు పోయి లేకపోతే యాపిల్ అయినా కట్ చేయని అంటున్నాడు. ఫ్రూట్స్ అన్నీ ఉండే, ఈరోజే అయిపోయినాయి. మా హస్బెండ్ ఏమో ఇంకా డాడీ నారాయణపేట నుంచి ఇంకా రాలేడు. ఇప్పుడు కాల్ చేస్తే వస్తున్నా ఇంకా 1/2 hour పడుతుంది అన్నాడు. వీళ్ళేమో వచ్చి రాగానే బుర్ర తింటున్నారు. అన్నం వేసుకొస్తారా అంటే కూడా వద్దు అంటారు. చికెన్ అన్నం వేసుకొద్దునా? సప్పగా చేస్తలే కానీ బూస్ట్ మీకు వాడదని తెలుసు కదా, మొత్తం పింపుల్స్ అవి ఇవి వేడైతే సరే చేస్తాను. ఇప్పుడే వేస్తలే ఆయన ఊకే ఉర్ల కుర్రీ ఇప్పుడే వచ్చింది తీసుకొని బుర్ర తింటున్నారు. ఇంటికి రాగానే బుర్ర తింటారు అసలు ఈ పిల్లలైతే. ఎవరు పెడుతున్నారా పప్పాలు? ఒకటే పెడుతున్నావు. విన్ను రేపు నుంచి నీకు ఎగ్జామ్ స్టార్ట్. గురువారం నుంచి నేను చదువుకోవాలి. సైకిల్ తీసుకుంటా కిందికి పోతా ఆడుకుంటా అంటే కుదరదు. ఎగ్జామ్స్ స్టార్ట్, చదువుకోవాలి. జరిపే నువ్వు పెద్దగా అవుతున్న కొద్దీ మంచిగా ఉండాలి లడ్డు. ఊకి ప్రతిదానికి చిరాకు పరాకు పడకుండా అల్లుకుంటా ఏడ్చుకుంటూ ఉండకూడదు. చేస్తారా కంటిన్యూగా బూస్ట్ అని అంటున్నావు కానీ ఇంకో మాట ఎత్తలేవు కదా. నేను మధ్యాహ్నం కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నా కదా. సో నాకు తెలుసు చిన్నోడు ఎట్లయినా బాయిల్డ్ ఎగ్ స్కూల్లో కూడా అడిగిండు అనమాట. చికెన్ ఎందుకు తెచ్చినావు, నాకు అదే కావాలని అయితే అడిగిండు. అందుకని చెప్పేసి మధ్యాహ్నం 2 వేసుకున్నా. 2 వేసుకుని 2 తినలేదు, వాడి కోసం సగం ఉంచిన. చిన్నోడు తినాడు అనమాట. చిన్నోడు అంటాను, పెద్దోడు తినడు.
అసలు హాఫ్ బాయిల్ కానీ బాయిల్డ్ ఎగ్ కానీ తినడు, ఆమ్లెట్ తింటాడు. కాకపోతే ఇట్లా వేస్తే తినడు, వైట్గా ఉంటాయి. ఇంకా చిన్నోడికి సగం పెట్టినా ఇది చిన్నోడికి ఇస్తే అయిపోతుంది. వాడు బూస్ట్ అంటుండు విన్నుగాడికి బూస్ట్ వేసిస్తా. అది అమ్మాయి కాదురా మెంటల్ కొడుకు, అది ఫెవికిక్ తీయకు అతకపోతుంది చూడు. అమ్మాయి ఫెవికిక్ తీయకు, దీన్ని ఊకే లేనిపోయినా తీసుకుంటూ ఉండకు, మూసేసేదాన్ని. హలో ఫ్రెండ్స్, మమ్మ అయితే బూస్ట్ చేస్తుంది. ఇన్ని రోజు బూస్ట్ తాగలేము మేము, అందుకే చేస్తుంది. గట్టిగా అయిపోయింది, ఇది చాలా డేస్ అయింది ఓపెన్ చేసి అట్లే పెట్టిన. మధ్య ఇస్తలేరు వీళ్ళకి, వాడతలేరు అని చెప్పి ఇదేమో గట్టిగా అయింది. తీస్తాను నేను ట్రై చేస్తాను. సర్లే, రాకపోతే ఉత్త పాలు తాగుతుర్లే, పడేద్దాం ఇంక. ఇది అచ్చేళ్ళకి ఓపెన్ చేసినాక 2-3 టైమ్స్ ఏమో తాగిరు అంతే. ఇది వచ్చేది కూడా ఫుల్ రాదు కదా, సగానికే వస్తుంది, మిగతాదంతా గడ్డ కట్టి. చాయ్ ఏం కాదు, చాయ్ పత్తి వేస్తే చాయ్ అవుతుంది. పాలు ఒకటే పోసిన కదా, చాయ్ ఏం కాదు. నేను చేసుకొస్తా పోండి, మీరైతే అక్కడ పోండి. చిన్నోడికి చూపిద్దాం వాటి రియాక్షన్. చిన్నోడా కమ్ హియర్. తినిపిస్తలే, నేను తినిపిస్తలే. అది తెలుసు, చిన్నోడు దించేసి ఇట్లే రియాక్ట్ అవుతాడు. తినిపిస్తలే నీకు, సరేనా? ఇది డేట్ అయితే ఉంది చూడండి, ఇంకా డేట్ 4 months దాకా డేట్ అయితే ఉంది. కానీ ఇది ఓపెన్ చేసినాక ఒక 2 times అయితే యూజ్ చేసి అట్లే వదిలేసినాం కదా, ఇప్పుడు గడ్డ కట్టిపోయింది. అది చూపించినా కూడా మీకు ఏమర్థం అవుతుందా? చూపి అని బట్టి గుచ్చి తీసలేరా నాయన, మీరు ఇచ్చేయండి. మీరు అక్కడ పోండి, నేను తీస్తా పో.